వెల్కమ్ టు జ్యోతి హోమ్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు నేను తయారు చేయబోయేది న్యాచురల్ కలర్స్తో ఈ విధంగా మన జాతీయ జెండాలో కనిపించి 3 రంగులతో తయారు చేసి హల్వా. దీనికి నేను ముందుగా కార్న్ఫ్లోర్ 1 కప్ అయితే కనుక 2 కప్పుల దాకా షుగర్ తీసుకోవాలి. యాలక్కాయ పొడి 1 అర స్పూన్ నుంచి స్పూన్ దాకా తీసుకోవచ్చు, అది మీ టేస్ట్ని బట్టి చూసుకోండి. 1 కప్పు మొక్కజొన్న పిండికి 2 కప్పులు షుగరు, 1 అరకప్పు నెయ్యి పడుతుంది. దీనికి నేను న్యాచురల్ కలర్స్ని ఉపయోగించడానికి క్యారెట్ని, పాలకూరని తీసుకుంటున్నాను. ఈ క్యారెట్ని తీసుకుని వాటిని పైన పీల్ చేసుకుని మనకు కావాల్సిన సైజులో ముక్కల కింద కోసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాలకూరను కూడా మనం చీడలేం లేకుండా తీసుకుని నేను 15 నుంచి 20 దాకా పాలకూర ఆకుల్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా మనం వేడి నీటిలో వేసి ఉడికించుకోవాలి. పాలకూరని, క్యారెట్ అయితే డైరెక్ట్గా కడిగేసుకుని మిక్సీ పట్టేసుకోవచ్చు. దీనికోసం నేను డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏవి ఉంటే అవి వాడుకోవచ్చు, లేకపోతే జీడిపప్పు అయినా వేసుకోవచ్చు. మీకు దగ్గర ఏవి ఉన్నా వాడుకోండి. వాటిని ముందుగా 1 అర స్పూన్ నెయ్యి వేసి అందులో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి, నేను జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, పుచ్చపప్పు వాడుతున్నాను. ఇప్పుడు పాలకూరని ఈ విధంగా వేడి నీటిలో 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ విధంగా మెత్తబడిపోతుంది. దీన్ని తీసుకుని చల్లారబెట్టుకుని దీన్ని కొంచెం కూలింగ్ నీళ్ళు పోసి మిక్సీ పట్టుకుంటే ఈ కలర్ అనేది బాగుంటుంది. మిక్సీ పట్టిన దాన్ని ఈ విధంగా వడవగట్టి 1 గిన్నె వాటర్ వచ్చేటట్టు చూసి పక్కకు పెట్టుకోవాలి. అలాగే మీకు క్యారెట్ని కూడా ఈ విధంగా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని దాన్ని కూడా మిక్సీ పట్టుకుని దాన్ని కూడా ఈ విధంగా వడగట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇది కూడా 1 గ్లాసు వాటర్ వచ్చేటట్టు క్యారెట్ రసం చూసుకోండి. ఇప్పుడు ముందుగా మనం కార్న్ఫ్లోర్లోని వాటర్ పోసుకోవాలి. నేను 1 కప్పు కార్న్ఫ్లోర్ పిండికి 2 కప్పుల దాకా వాటర్ పోసి ఈ విధంగా ఉండలు లేకుండా మొత్తం కలుపుకొని పక్కకు పెట్టుకున్నాను. దీనికి నేను 3 వంతుల దాకా వాటరు వాడుతున్నాను ఈ హల్వా తయారు చేయడానికి. 2 వంతులు ఇందులో పోసాను, 1 వంతు ఇప్పుడు మనం పాకం తయారు చేసేటప్పుడు 1 వంతు వాటర్ పోస్తున్నాను. 1 కప్పు షుగర్కి 1 కప్పు వాటరు పోసి ఇది మనం కొంచెం గులాబ్ జామ్ పాకం కంట కొంచెం వచ్చేటట్టు చూసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పంచదార అంతా దగ్గరుండి కలుపుకుంటూ పాకం పట్టుకోవాలి. ఈ విధంగా పాకం ఉడకాలి. ఒకసారి ఉడికిన తర్వాత మనం ముందుగా ఈ కార్న్ఫ్లోర్ పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉండలు లేకుండా ఇది కొంచెం కొంచెంగా ఈ పంచదార పాకంలో పోసుకుంటూ కలుపుకోవాలి. లేకపోతే ఒకసారి పోస్తే మనకి ముద్ద అనేది అయిపోతుంది. అందుకే కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని ఇది దగ్గరికి వచ్చేదాకా మీడియం ఫ్లేమ్ మీదే పెట్టి ఉడికించుకోండి. మధ్య మధ్యలో కొంచెం కొంచెం నెయ్యి కూడా పోసుకోండి. 2 స్పూన్లు నెయ్యి ఉంచుకుంటే మళ్ళీ మనం పాలకూర పేస్ట్ వేసినప్పుడు, క్యారెట్ పేస్ట్ వేసినప్పుడు కూడా మళ్ళీ ఒకసారి వేసుకుని కలుపుకోవడానికి ఉంచుకోవాలి. ఈ విధంగా బాగా దగ్గరికంటా వచ్చేది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోనే యాలక్కాయ పొడి నేను 1 స్పూన్ దాకా వేసాను. మీరు తగ్గించి కూడా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి పక్కకు పెట్టుకోవాలి. మనం 1 గాజు గిన్నెకి కానీ స్టీల్ గిన్నెకి కానీ నెయ్యి రాసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 3 కలర్స్లో హల్వా తయారు చేయడం వల్ల దీన్ని 3 భాగాలకి ఈ విధంగా సమానంగా తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందు కలరు క్యారెట్తో తయారు చేయడం వల్ల ఆ క్యారెట్ జ్యూస్ని కొంచెం కొంచెం పోస్తూ ఈ విధంగా మనకు కావలసిన కలర్ వచ్చేదాకా జ్యూస్ని పోసుకోండి. నేను ఇంకొక గ్లాసు జ్యూస్ వచ్చేటట్టు చేసి దాన్ని ఈ విధంగా దగ్గరికి వచ్చేటట్టు హల్వా అంతా ఈ విధంగా దగ్గరికి వచ్చేటట్టు చేసుకున్న తర్వాత ఈ విధంగా గిన్నెలో చేసుకుని సమానంగా
వేసుకోవాలి. మీకు డ్రై ఫ్రూట్స్ అనేవి ముందు వేయకుండా ఇలా మధ్య మధ్యలో కూడా వేసుకుని చేసుకోవచ్చు. ఇప్పుడు రెండోది వైట్ కలర్. ఇందులో ఏం పోయట్లేదు కాబట్టి ఊరికే కొంచెం నెయ్యి వేసి ఒక 2 నిమిషాలు అలా గ్యాస్ మీద ఉంచి అటు ఇటు కదిపేసి తీసేసి అందులో వేసేయాలి. మనం ఈ కలర్స్ వాడినప్పుడు కొంచెం వాటర్ పోయటం వల్ల మనం కొంచెం దగ్గరికి వచ్చేదాకా జాగ్రత్తగా దగ్గరుండి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ కలర్ని కూడా సమానంగా 3 పక్కల ఇలా 4 పక్కలకి సమానంగా సర్దుకోవాలి. మీరు స్టీల్ దానికైనా సరే నెయ్యి రాసుకుని పెట్టుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు లాస్ట్గా పాలకూర. ఇది కూడా కొంచెం కొంచెం కలరు పోసుకుంటూ మనకి కావాల్సిన కలర్ వచ్చేదాకా, డార్క్ కలర్ కావాలంటే కొంచెం ఎక్కువ జ్యూసు, మనం ఈ జ్యూస్ కూడా చిక్కగా తీసుకుంటే బెటరు, పలసగా కంట. నేను చిక్కగానే తీసుకుని పెట్టుకున్నాను. మరీ ఎక్కువ వాటర్ పోస్తే ఇది ఉడికేటప్పుడు మనకు కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఈ విధంగా కొంచెం దగ్గరికి వచ్చేదాకా ఉడికించుకోవాలి. క్యారెట్, పాలకూర హల్వాలు చేసేటప్పుడు మాత్రం కొంచెం వాటర్ పడటం వల్ల మనం ఇలా చేసేటప్పుడు కొంచెం టైం పడుతుంది. ఇందులోనే కొంచెం నెయ్యి కూడా లాస్ట్లో వేసుకుంటూ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనకి దాక్కి అంటుకోకుండా కనుక వచ్చేస్తే మనకి హల్వా రెడీ అయినట్టే. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే మీకు కూడా అంటుకోకుండా ఉంటుంది. ఈ విధంగా దీన్ని కూడా 4 పక్కల సమానంగా వేసుకుని పైన కూడా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు పాలకూర హల్వా కూడా రెడీ అయింది. ఈ 3 ఇలా విడివిడిగా కూడా చేయొచ్చు. దీనికి 2 గంటలు రెస్ట్ ఇచ్చేసి ఈ విధంగా ప్లేట్లో తిరగవేసుకుని మనకు కావలసిన విధంగా మనకు కావలసిన ఆకారంలో ముక్కల కింద చేసుకుని పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనకి 3 రంగులతో హల్వా రెడీ అయింది. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంది. పిల్లలు కూడా ఈ విధంగా కలర్ఫుల్గా చేసి పెట్టడం వల్ల ఇష్టంగా తింటారు. 3 రంగులతో న్యాచురల్ కలర్స్ని ఉపయోగించి హల్వా రెడీ అయింది. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.